న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్. ఇప్పుడు చూసుకుంటే ఇంకా మహిళలు అనగానే ఫస్ట్ అందరి దృష్టి వెళ్ళిపోయేది చీరలు, ఆ అలంకరణ ఖచ్చితంగా చూస్తారు. మిగతా ఆడవాళ్ళందరూ కూడా ఆ చీర కట్టుకున్నారు, ఇవాళ దూరదర్శన్లో అనౌన్సర్ ఎంత బాగుందో, బ్లౌజ్ మోడల్ ఎలా చేయించుకున్నారు, మాకు అలాంటిది కావాలని అడిగి మరి కొంతమంది కుట్టించుకునేవారట కదా. అవునండి, అవునండి. అసలు అలాంటి డిజైనింగ్ మీరు ఎక్కడ చూసి చేసుకునేవాళ్ళు? ఆ స్టైలింగ్ గురించి చెప్పండి. నిజమే. కారణం ఏంటంటేనండి గీతాంజలి గారు, నేను పర్మనెంట్ అనౌన్సర్ని అన్నప్పుడు మా రిటైర్మెంట్ వరకు నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని, తప్పదు. నేనేం డిసైడ్ అయిపోయానంటే ఏం చూస్తారు జనం, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఆ తర్వాత విజయదుర్గ ఉంటుందా, ఫేడ్ అవుట్ అయిపోదా, స్క్రీన్ మీద ఎంతకాలం కనిపిస్తాం, నాలో ఆలోచన ఉండేది. కానీ నా అదృష్టమో ఏమో తెలీదు, అలా కంటిన్యూ అయిపోయాను. రోజు ఇదే మొహం చూడాలి, ఇదే మొహం చూడాలంటే వాళ్ళకి ఎంతకాలం చూస్తారు సేమ్ మొహాన్ని, చెప్పండి ఏమండి. క్యారెక్టర్స్ అయితే అది వేరు. అప్పుడు ఆలోచించా, ఎలాగా విజయదుర్గ వచ్చిందంటే ఓ ప్రత్యేకత ఉండాలి, వాళ్ళ విజయదుర్గ అనౌన్స్మెంట్ ఉందా లేదా అనే క్యూరియాసిటీతో జనం కూర్చోవాలంటే ఏం చేయాలి. అప్పుడు వేట మొదలెట్టా. చీరలు, మంచి మంచి చీరలు. మీకు ఒక విషయం చెప్తాను, నవ్వకూడదు. ఒకసారి ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తే టైలర్ జాకెట్ ఇస్తే అవి టైంకి ఇవ్వకపోతే ఒళ్ళు మండిపోయింది. టైలర్లకు ఇస్తే ఇంతే. మా అమ్మ అనేది, టైలర్లు ఎప్పుడు టైంకి నువ్వు ఎందుకు ఇచ్చుకుంటావు అంది. ఆ దెబ్బతో టైలర్ని ఇంట్లో పెట్టుకొని నేర్చుకున్నా. ఓకే. రేపు ఫంక్షన్ అనగా వాళ్ళు కూర్చొని దడ ఫాల్ కుట్టేసి జాకెట్ కుట్టేసి ఫంక్షన్కి వేసుకెళ్ళేదాన్ని, అంత పర్ఫెక్ట్. మొత్తం మీరే ఇంకా. ఓకే. కోపం వచ్చిందండి, కోపం వస్తే అలాగే ఉంటాయి నా పనులు. సో అప్పుడు బోట్ నెక్, పాట్ నెక్, రౌండ్ నెక్, వీ నెక్, యూ నెక్, ఇలా రకరకాల నెక్కులు అనమాట ప్రయోగాలు చేసుకునేదాన్ని. మా టైలర్ కూడా పాపం నాకు హెల్ప్ చేసేదట. లంగాలు అన్నీ టోటల్గా కుట్టేదాన్ని నేను. సో ఆ విధంగా ఏమైందంటే ఈ డిజైన్లు ఏమి లేవు. ఎప్పుడు నిండుగా చీర, నిండుగా జాకెట్ ఎప్పుడు ఇక్కడికి ఉండాల్సిందే, నెక్ దగ్గరే తేడా అనమాట. అలా చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళినా టీవీలో ఏ చీర బాగా కనిపిస్తుంది, బ్లాక్ అండ్ వైట్ డేస్లో దానికి తగ్గట్టు ప్రింట్స్ తీసేదాన్ని. మాకు వైట్ అలౌ చేసేవాళ్ళు కాదు, తెల్ల చీరలు, బ్లాక్ శారీస్ అలౌ చేసేవాళ్ళు కాదు. బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా సాచురేషన్ వస్తుందని అలౌ చేసేవాళ్ళు కాదు. అందువల్ల దానికి తగ్గట్టు వెతుక్కొని అన్వేషించి నా జీవితం మొత్తం ఎక్కడికి వెళ్ళినా టీవీకి పనికొచ్చే చీరలే వెతుక్కోవటం సరిపోయిందండి. అదే ప్రాబ్లం. వార్డ్రోబ్స్ మొత్తం అలాగే, సెట్స్, బీడ్స్, గోల్డ్ వేసుకుంటే సాచురేషన్ మెరుస్తుంది, కలిసిపోతుంది అనేవాళ్ళు. అండ్ గోల్డ్ వేసుకోవటం అనేది ఒక రకంగా రిస్క్. నైట్ డ్యూటీలు అయిపోయి వస్తాము, ఒక చీర కంటే ఒక సెట్ ఉంటుంది కానీ 100 చీరల మీద ఏం కడతామండి. సో అందువల్ల ఏం చేసేదాన్ని అంటే ప్రత్యేకం చార్మినార్ దగ్గరికి వెళ్ళి పూసలు తెచ్చుకునేదాన్ని. మంచి కాస్ట్లీ పూసలు తెచ్చుకొని నేనే అల్లుకుండేదాన్ని. దాని మీదకి సరిపడే చెవులు కొనుక్కుండేదాన్ని. ఎర్ర చీర కడితే ఎర్ర చీర మీదకి ఏ సెట్, ఆరెంజ్ కలర్ కడితే పగడాలు, తర్వాత బ్లూ కడితే దాని మీదకి ఇంకొక రకం. నేను అలా చేసుకునేదాన్ని. హెయిర్ స్టైల్ కూడా మార్చి హెయిర్ స్టైల్స్ నేనే చేసుకునేదాన్ని. మాకు హెయిర్ స్టైల్ చేసేందుకు ఎవరు ఉండేవాళ్ళు కాదు, మేకప్ మ్యాన్ మాత్రమే ఉండేవారు. మేకప్ మ్యాన్ కూడా తర్వాత నేనే మేకప్ చేసుకోవటం మొదలెట్టే. ఎందుకంటే చాలామంది మేకప్ సూట్ అవ్వట్లేదు విజయ, కొంచెం మామూలుగా చేసుకోమ్మా అని. వెన్ ఐ స్టార్టెడ్ ఇంటర్వ్యూయింగ్ ఈ ఫిలిం పర్సనాలిటీస్ని ఇంటర్వ్యూస్ చేయటం మొదలెట్టిన తర్వాత వాళ్ళందరూ అక్కడ నాకు అడ్వైస్ చేశారు, ఎందుకో సూట్ అవ్వట్లేదు, మీరు ఒకసారి మేకప్ ఆలోచించకూడదు అంటే నేను ఇంకా ఓన్గా నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు కూడా మేకప్ వేసుకోలేదండి, ఒక లిప్స్టిక్కే. సో నేను అలాగా మేకప్ కూడా నేను ఇది చేసుకున్నాను అనమాట. ఆ విధంగా వచ్చింది. చీరల గురించి అడిగారు కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ ఇది చెప్తా. చెప్పమంటారా? చెప్పండి. మన ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా రేషన్ కార్డు మీద చీరలు ఇచ్చేవారు, మీకు గుర్తుందో లేదో, ఇచ్చారు. చీర 14 రూపాయలు, గళ్ళ చీరలు, కాటన్ చీరలు. మా
సిస్టర్ ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసేవారని చెప్పాను కదా, వాళ్ళ దగ్గర క్లాస్ 4 వెళ్ళి చీర తెచ్చుకుంది, రేషన్ కార్డు చీర. తీసుకొచ్చమ్మా ఈ చీర ఏం కట్టుకుంటాను నేను, నాకు వద్దమ్మా అన్నదట. నీకు వద్దకపోతే నీకు 14 రూపాయలు ఇస్తాను, మా అక్కే ఇచ్చి పట్టుకొచ్చేసింది చీర. తీసుకొచ్చి ఇదిగోనే రామారావు గారు ఇచ్చారు 14 రూపాయల చీర, రేషన్ కార్డు మీద ఎంత బాగుందో. అమ్మాయికి నచ్చలేదే అంది. నేనేం చేశాను, మన్నాడు కట్టుకొని టీవీలో కనిపించా. ఆ రేషన్ చీర రామారావు గారు ఇచ్చింది, నేను కట్టుకొని ఎందుకు బాగుంటుంది, నేను కట్టుకొని చూపిస్తాను ఆ చీర అని చెప్పి. నాకు ఇప్పటికీ గుర్తమ్మా. కలర్ హాఫ్ వైట్ మీద డార్క్ కలర్, చాక్లెట్ కలర్ అనమాట, లైన్స్ గళ్ళగళ్ళవి. ఇప్పుడు మళ్ళీ ఆ గళ్ళే పాపులర్ అయినాయి, ఇప్పుడు ఫ్యాషన్ అయినాయి. గళ్ళ చీర అనమాట, నిండా చీర అది. నేను ఏదో ఇంట్లో మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటే బ్లాక్ అండ్ వైట్ డేస్గా ఏం కనిపిస్తాయి జనాలకి, అయితే బ్లాక్ ఆర్ వైట్ ఏదో ఒకటి కనిపిస్తుంది. పెద్ద దీన్ని మ్యాచింగ్ జాకెట్ వేసుకోలేదనేటంత ఇది ఉండదు అని ఆ చీర కట్టుకుని కనిపిస్తే మర్నాడు మా అక్కయ్య ఆఫీస్లో, ఏంటి మీ చెల్లెలు రేషన్ చీర కట్టుకుంది ఏంటి, అంత పెద్ద ఉద్యోగంలో ఉండి అని అడిగారట. సో అలాంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశాను నేను. చాలా చేశారు అయితే అప్పుడే. సో చాలా చీరలు ఉండేవి అన్ని, మొత్తం స్టైల్, వేల చీరలు. ఇప్పుడు అవన్నీ ఏం చేశారమ్మా? ఇచ్చేసాను అందరికి, కొన్ని కొన్ని ఇచ్చేసాను. మళ్ళీ రిపీట్ కట్టుకోవాలంటే మనకే కట్టేదాన్ని కాదు, వీలైనంత వరకు రిపీట్ అనేది ఉండేది కాదండి. చీరలు ఆడవాళ్ళు ఆ చీరల కోసమే చూసేవాళ్ళు. విజయదుర్గ వాళ్ళు ఏ చీర కడుతుంది, ఏం చెవులో పెట్టింది, ఏం చెప్పబోతుంది అని కేవలం నా చీరల కోసమే ఆడవాళ్ళు అందరూ చూసేవాళ్ళు. నిజమే, మా అమ్మగారు కూడా చెప్పేవాళ్ళు అలాగే. మంచి అంచు చీర, వెండి జరీ చీరలు, లేకపోతే అన్ని కట్టేదాన్ని. వెండి జరీ చీరలు కట్టాను, తర్వాత కాటన్ శారీస్ కట్టాను, వర్క్ శారీస్ కట్టాను, అన్ని కట్టాను. నేను నేను చెప్పాను కదా, రేషన్ చీర 14 రూపాయల చీర దగ్గర నుంచి 40,000 రూపాయల చీర వరకు కట్టాను నేను స్క్రీన్ మీద. ఉండేది కానీ అందంగా, చాలా అందంగా ఉండేవాళ్ళమ్మా. అంటే ఇప్పుడు అందంగా లేనా? ఉన్నారు కూడా, జోక్గా నన్ను పర్లేదులేండి. బట్ అప్పుడు చూసిన వాళ్ళు చాలా మంది మీ ఫ్యాన్స్ అయిపోయారు, కేవలం మిమ్మల్ని చూడడానికి మాత్రమే. అంటే మీరు ఎంతసేపు మహా అయితే అనౌన్స్మెంట్ ఇచ్చేది 4 to 8 minutes అనుకోండి దాదాపుగా. కేవలం మీకోసమనే 1 గంట ముందు నుంచి టీవీల ముందు అతుక్కుపోయి ఉండేవాళ్ళే ఎంతో మంది ఉన్నారు, వేలలో లక్షల అభిమానులు ఉన్నారు. కానీ 4 minutes అనౌన్స్మెంట్ వెనక ఎంత ఎక్సర్సైజ్ ఉంటుందో తెలుసా అండి. బిహైండ్ ది స్క్రీన్ ఒక రకంగా చెప్పాలంటే మనలో ఒక సామెత ఉంటుంది, అత్తింటి పెద్ద కోడలకు ఉన్నన్ని కష్టాలు తర్వాత కోడళ్ళకు ఉండవట. పెద్ద కోడల్ని నేను ఫస్ట్. మేము 4:35 ట్రాన్స్మిషన్ అంటే 2 o'clock వెళ్ళి ఆ రోజు క్యూట్ తీసుకొని మొత్తం అనౌన్స్మెంట్స్ అన్ని తెలుగులోకి రాసుకొని 3 o'clock డైరెక్టర్తో మీటింగ్ ఉంటుంది మాకు అందరికి. ఆ రోజు ట్రాన్స్మిషన్లో ఎంతమంది ఉన్నారో, ప్రొడ్యూసరు, డ్యూటీ ఆఫీసరు, ప్రొడక్షన్ అసిస్టెంట్, స్టూడియో ఎండ్లో ఉన్నవాళ్ళు, టెక్నికల్ వింగ్ వాళ్ళు, మేము అందరం ఉంటాం. డైరెక్టర్ దగ్గర క్యూ షీట్ చదివితే మేము అనౌన్స్మెంట్స్ మొత్తం చదివి వినిపించాలి, ఏం రాసుకున్నాము మళ్ళీ అప్పచెప్పాలి, అంతే అక్కడ చెప్పాలి మొత్తం అనౌన్స్మెంట్స్ ఏం రాసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ వన్ థింగ్, గీతాంజలి గారు, మహాదేవన్ గారు అని ఒక తమిళ్ డైరెక్టర్ ఉన్నారు. సామాన్యంగా ఆయనకి తెలుగు రాదు, కేవలం తమిళే. అయితే నేనేం చేశాను, అనౌన్స్మెంట్స్ చదువుతూ ఉంటే ఆయన ఇంటరప్ట్ చేశారు. విజయదుర్గ ఇంకొక మాట, యూ యూజ్ ఎనదర్ వర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అన్నారు. ఏదో ఒక మాట. నేను అర్థం కాల, ఇదేంటి ఇంతవరకు నా అనౌన్స్మెంట్స్లో ఎవరు కూడాను ఇంకో మాట వాడమ్మా, ఈ మాట వాడమ్మా అని అనలేదు అనుకొని. అంటే నేను ఏదో గొప్ప విద్వాంసరాలని కాదు, అప్పటికి నేను ఐ గెయిన్డ్ మచ్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ టు ప్రజెంట్, హౌ టు ప్రజెంట్ అన్నది బాగా తెలిసిన వ్యక్తిని. సరే ఇంకా నేనేం చేశాను, ఆ వర్డ్ మానేసి 2-3 words చెప్పాను. యా దిస్ వర్డ్ ఈజ్ కరెక్ట్, యూ యూజ్ దిస్ అన్నారు ఆయన. అప్పుడు ఇంకొకసారి జ్ఞానోదయం అయింది. సో మీటింగ్కి వెళ్తే, డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే 4-5 చీరలు వెంట పెట్టుకెళ్తామో సేఫ్ సైడ్, అలాగే అనౌన్స్మెంట్స్ కూడా తెలుగు మాటలు ఇన్ని పక్కన పెట్టుకోవాలి, పర్సులో జాగ్రత్తగా పెట్టుకొని, అమ్మా ఈ మాట కాదంటే ఏ మాట వాడాలి అన్నది.
అంటే నేను ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, డైరెక్టర్ దగ్గర నుంచి డ్యూటీ ఆఫీసరు ప్యానెల్లో ఉండేవాళ్ళు ఇంతమంది చెక్ చేసేవాళ్ళమ్మా మా అనౌన్స్మెంట్. ఇంత పొరపాటు కూడా ఎయిర్లోకి వెళ్ళకూడదు. అనౌన్సర్ చెప్పిందంటే అనౌన్సర్ ప్రతి ఒక్కటే కాదు, ఇంతమంది చెక్ చేసేవాళ్ళు అనౌన్స్మెంట్. మేము చెప్పకూడదు అట్లా, లేకపోతే అందరు సిగ్నేచర్స్ ఉండాలి. నేను బుర్ర తినేసేదాన్ని. విజయదుర్గ నీ అనౌన్స్మెంట్కి మా సంతకం ఏంటనేవాడు. నథింగ్ డూయింగ్. విజయదుర్గే డ్యూటీ మీరు సంతకం పెట్టాల్సింది. అలా ఉండేది కష్టం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.